రైట్, మీరేం చెప్తారు అమర్నాథ్ గారు? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీ ఏంటి, హ్యాపీనా? ఇక్కడ 2 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలండి. పెద్దలు ఇందాక మాట్లాడినట్టు, ఒకటి తమిళనాడులో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక రిజల్ట్ వచ్చింది. సో ఆ రిజల్ట్లో ఖచ్చితంగా విజయ్ అభినందనీయుడు. ఎందుకంటే ఒక నిజాయితీ గల ప్రయత్నం చేశాడు ఆయన, అంటే ట్రూత్ఫుల్నెస్గా ఆయన కన్విక్షన్తోని. ఎందుకంటే 90 రోజులు ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 90 రోజులు ఆయన పార్టీ పెట్టి, సో విత్ ఇన్ లెస్ దాన్ 100 డేస్లో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అంటే వేళ్ళూనుకునేంత పెద్దగా పార్టీ చేయలేకపోయినా అతని ఇమేజ్తోని అతను చెప్పే ప్రతి మాట నిజాయితీగా చెప్పారు అని ప్రజలు భావించారు. చాలా ట్రూత్ఫుల్గా చాలా కన్విక్షన్తో ఆయన మాట్లాడినట్టు ప్రజలందరూ భావించారు. కాబట్టి ఈరోజు ఆ విజయం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో పోలింగ్ బూతులలో పార్టీ ఉన్నట్టు, లేకుంటే ప్రతి చోట కమిటీలు వేసినట్టు అక్కడ ఏం కనబడలేదు. ఆయన పర్సనల్ ఇమేజ్ ప్లస్ ఆయన చెప్తున్న మాట. అయితే ఆయన సీఎం కావాలి, లేకుంటే లెస్ దాన్ 10 సీట్లే రావాలి. ఈ 2 మధ్యలోనే ప్రజలు డిసైడ్ చేసినట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో కొట్లాడలేదు. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి లెస్ దాన్ 90 డేస్. సో ఇవాళకి కరెక్ట్గా 90th డే హీ గాట్ ద రిజల్ట్. రెండో అంటే మీరు ఎన్టీ రామారావు రికార్డును తను బ్రేక్ చేసినట్టు కనబడుతున్నది. సో రెండో అతిపెద్ద విజయం ఏంటంటే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు బెంగాల్లో బీజేపీకి గెలవాలని కోరుకున్నారు. ఎందుకంటే అక్కడ హిందువులపై జరిగిన ఆకృత్యాలు, అరాచకాలు, ఎందుకంటే మహిళలకు భద్రత లేకుండా సందేశ్ ఖాళీ లాంటి విషయాలు చూస్తూ ఉంటే ఇక్కడ కూర్చున్న మనకే ఎంతో కడుపు తరుక్కుపోయిన సందర్భాలు మనం చూసాం. అట్లాగే ఆర్జే కార్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ మదర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రేఖా దేబ్నాథ్ అని ఆవిడ కంటెస్ట్ చేసింది. ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూర్చున్న మనకే ఎంతో బాధ అనిపించే పరిస్థితి కనబడ్డది. అట్లా మహిళలకు భద్రత లేదు, యువత ఆకాంక్షలకు లెక్క లేదు. ప్లస్ మహిళలకు ఈ బార్డరింగ్ స్టేట్ ఏదైతే బీహార్ కానీ అస్సాం కానీ బార్డరింగ్ స్టేట్స్ కదా, ఆ బార్డరింగ్ స్టేట్స్లో మహిళలు ఉద్యోగాలకు వెళ్ళడము, మహిళల ఫ్యాక్టరీలకు వెళ్ళడము చూసిన బెంగాల్ మహిళలు కూడా అరే మనకెందుకు ఈ అవకాశాలు రావట్లేదని చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆకాంక్షలను అడ్రస్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ అయితేనే ఇక్కడ మేము కూడా అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఈశ్వర్ గారు జాతీయ భద్రత విధానం కానీ నినాదం కానీ పనిచేస్తుంది 100% ఈశ్వర్ గారు. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా బెంగాల్లో, ఎందుకంటే ఎప్పుడైతే కమ్యూనిస్టులు గెలిచారో ఆ రోజు అప్పటి నుంచి ప్లస్ 15 ఏళ్ళు దీది మమతా బెనర్జీ కంటెస్ట్ చేసింది. ఈ 50 సంవత్సరాలు కూడా బెంగాల్ ఎప్పుడు పురోగమన దిశలో వెళ్ళలేదు, బెంగాల్ కంప్లీట్గా తిరోగమన దిశలో వెళ్ళింది. సో ఇది అక్కడ ప్రజలు గమనించారు. ఎందుకంటే ఇక్కడ ఈ 5 రాష్ట్రాల రిజల్ట్స్ను మనం గమనిస్తే, అంతెందుకు రీసెంట్ పాస్ట్లో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అనేక ఎన్నికలను మరి గమనిస్తే యువత, మహిళలు అండి, యువకుల యొక్క మహిళల యొక్క ఆకాంక్షలను అడ్రస్ చేసే మేనిఫెస్టోలు, అడ్రస్ చేసే లీడర్షిప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దానికి ఓటు వేశారు. మీరు ఇప్పుడు కేరళ చూడండి, ఆయన విజయన్ గారు 2 సార్లు వరుసగా గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఆయన పైన స్కామ్ అభియోగాలు వచ్చినప్పుడు అప్పుడే ఒకవేళ వాళ్ళు లీడర్షిప్ షఫిల్ చేసి ఉంటే ఈరోజు ఇంత దరిద్రమైన పరిస్థితి రాదు వాళ్ళకు. కానీ ఆయన చాలా నిరంకుశత్వం టైపు ఆ పార్టీలో, ఐ డోంట్ నో హౌ దే మేనేజ్డ్ ఇట్, బట్ ఆయనే ఉన్నాడు ఏది స్కామ్ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా. టిపికల్ కమ్యూనిస్టులు అంటే మనం అచ్యుతానంద్ గారిని, బుద్ధదేవ్ భట్టాచార్య ఇట్లాంటి వాళ్ళని చూసాం. కానీ ఇంత అంటే అవినీతిలో వేళ్ళుండిపోయిన వ్యక్తిగా కుటుంబంగా, ఎస్పెషల్లీ వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మాయి, వాళ్ళందరూ కూడా. సో కేరళలో అట్లా కనబడ్డది. అస్సాంలో ప్రో ఇన్కంబెన్సీ ఓటు లాస్ట్ టైం కంటే దాదాపు 3% ఓట్లు అధికంగా వచ్చాయి బీజేపీకి ఈసారి. లాస్ట్ టైం 50%, ఇప్పుడు 53% వస్తున్నాయి. సో బీజేపీ వైపేమో ప్రో ఇన్కంబెన్సీ, మళ్ళీ బీజేపీ రావాలని అటు పుదుచ్చేరి ఇటు అస్సాంలో మేము గవర్నమెంట్ నిలబెట్టుకున్నాం. అట్లాగే బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో యాంటీ ఇన్కంబెన్సీ. తమిళనాడులో అయితే పెద్దలు ఇద్దరు చాలా డీటెయిల్గా మాట్లాడారు కాబట్టి నేను ఒకటే మాట చెప్తాను. తమిళనాడులో ఎట్టి పరిస్థితులలో యాంటీ సనాతని, యాంటీ నేషన్ మాటలు మాట్లాడుతూ ఉన్న డిఎంకేను ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దు అని డిసైడ్ అయిపోయినారు. ఎవరు వీళ్ళు ఓడించగలిగితే వాళ్ళకు ఓట్లేశారు. ఎక్కడ టీవీకే అదే విజయ్ పార్టీ వాళ్ళు ఓడించగలిగితే విజయ్ పార్టీకి వేశారు. మీ నినాదాన్ని టీవీకే అద్దుతున్నట్టు కనిపిస్తుంది. మా నినాదం యాంటీ డిఎంకే కదా, ఆయన గెలిచాడు కాబట్టి ఆయన ఓన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. తప్పేం, వారిని ఓన్ చేసే పరిస్థితి ఏం లేదండి, వారే సీఎం అవుతున్నారు కదా, ఇంకా ఓన్ చేసుకునేది ఏమున్నది. ఆయనను ఓన్ చేసుకునే విధానం కాదు.
ఆయనకి ఎక్కడైతే అంటే గెలిచే అవకాశం ఉందో యాంటీ డిఎంకే ఓట్లన్నీ వారికి వెళ్ళాయి. ఎస్ ఎక్కడైతే ఏఐఏడిఎంకే గెలిచే అవకాశం ఉందో అక్కడ ఏఐఏడిఎంకేకి వచ్చాయని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకేకి వచ్చిన ఆ 70 సీట్లను లేకుంటే 62 సీట్లను అయితే యూ కెనాట్ రైట్ ఇట్ ఆఫ్, రైట్? సో వాళ్ళకు 62 సీట్లు వచ్చాయి, వీళ్ళకు 110 సీట్లు వచ్చినాయి అనుకుందాము. ఈ 2 చోట్ల కూడా డిఎంకే తన సిట్టింగ్ స్థానాలను దాదాపు 72% కోల్పోయింది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మెన్షన్. డిఎంకే పార్టీ తన విధానాల ద్వారా, తను మాట్లాడిన మాటల ద్వారా అక్కడ ఉన్న హిందూ సమాజాన్ని, సనాతన ప్రేమికులను విపరీతంగా ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ యాంటీ డిఎంకే ఓటు, అంటే ఆ నినాదం ఈ రోజుది కాదు కదా డిఎంకేది, వ్యతిరేకంగా ఇప్పుడు హిందువుల్ని ఇబ్బంది పెట్టారనో హిందుత్వకు అనుకూలంగా లేరనేది డిఎంకే ఇప్పటి నుంచి కాదు కదా ఉండదు దాని విధానం. అంటే ఎప్పుడైనా ఈ ఎన్నికల్లో కొత్తగా తీసుకున్న విధానం ఎగ్జాక్ట్లీ సమాజం ఎప్పుడు కొంత ఛాన్స్ ఇస్తుంది సార్. మారతాడేమో, రేపు ఎల్లుండ మారతాడేమో. ఎప్పుడైతే సమాజం ఇక వీళ్ళు మారరు అని అనుకుంటారో వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఎవరైనా అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు ద మూమెంట్ హీ సెడ్ కరీంనగర్లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న రోజు నుంచి ఆయన ఫాల్ స్టార్ట్ అయింది. 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆయన ఓన్లీ డౌన్ ఫాల్ హీ హస్ సీన్. పార్లమెంట్ ఎన్నికలలో 4 సీట్లు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికలలో కూడా ఆయన గెలవలేదు. కేవలం దానివల్ల మొన్న పార్లమెంట్ ఎన్నికలలో 0 సీట్లు వచ్చినాయి. ఆయన 0 సీట్లు వచ్చాయి. ఎక్కువ మోడీ కంటే ఎక్కువ తానే హిందూని అని చెప్పుకుంటారు కదా. దట్స్ ఓకే. ప్రజలు నమ్మాలి కదా సార్, ఆయన చెప్పుకున్నాడు కాదు కదా. ఇప్పుడు మీరు ఇందాక జోసెఫ్ స్టాలిన్ గురించి మాట్లాడారు.